మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మామయ్య మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లడం? తననిక్కడ బాగానే చూసుకుంటున్నాం కదా. వీలైనప్పుడల్లా డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్తూ ఉంటారు. మా అక్క ఒక్కరోజు ఫోన్లో మాట్లాడకపోతే మాకు అదోలా ఉంటుంది సార్. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో మా అక్కని వదిలేసి వెళ్ళాలంటే మా వల్ల కావట్లేదు సార్. దయచేసి మా అక్కని మాతో పంపించండి. మా అక్క తిరిగి కోలుకునేంత వరకు మేము కూడా బాగానే చూసుకుంటాం సార్. అంటే చిన్నయ్య, మీ అమ్మగారు కూడా తీసుకెళ్ళమని చెప్పారు కదయ్యా. అవును బాబు, మీకెందుకు శ్రమ? మీ అంత గొప్పగా కాకపోయినా మాకున్న దాంట్లో గొప్పగానే చూసుకుంటాం బాబు. బామ్మగారు, మా అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఆవిడ మాటలు మీరెవ్వరూ పట్టించుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో నీలవేణిని పంపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. తను ఏ క్షణానికి ఎలా ఉంటుందోనని నేను ఇబ్బంది పడతాను. అలా జరగకూడదు. నేనిక్కడే ఉంటే మీ పనులన్నీ పక్కన పెట్టేసి నా పక్కనే ఉంటున్నారు. జ్యోతక్క కూడా అన్ని పనులు వదిలేసి ఇక్కడే ఉండిపోతుంది. మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టడం, ఇలా ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. సరే, నువ్వు తొందరగా కోలుకుంటే నేను రెస్ట్ తీసుకుంటానులే. కానీ ఆఫీస్ పనులన్నీ ఆగిపోయాయి కదా సార్. నేనేం చేయలేకపోతున్నాను. మీరు కూడా నాతోనే ఉండిపోతే ఎలాగా? నీలవేణి, నువ్వు ఇప్పటి వరకు చేసింది అంతా ఇంత కాదు. ఇప్పుడు కూడా పని గురించి ఆలోచించొద్దు. నీకు పూర్తిగా నయం అయ్యేంత వరకు ఇక దేని గురించి ఆలోచించొద్దు. అన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. డోంట్ వరీ. బాగా జ్వరం వచ్చేసినట్టుంది. ఒళ్ళు కాలిపోతుంది. పసుపు వేసి వేపాకు నీళ్లు పెట్టడం వల్ల ఈ మాత్రం తగ్గింది బామ్మగారు. చిన్నయ్య, చిన్నప్పుడు ఎప్పుడు అమ్మవారు పోయలేదు. పెళ్లికి ముందు ఒకసారి వచ్చినట్టు అనిపించింది, కానీ అది కాదని తర్వాత తెలిసింది. ఇదిగో ఇప్పుడొచ్చింది. పెళ్లికి ముందు వచ్చుంటే మీరు చూసుకునేవాళ్ళు. కానీ నేను తనని చూసుకోవాలని రాసిపెట్టుంది కాబట్టే ఇప్పుడొచ్చింది. ఇప్పుడు తన బాధ్యత నాది. నీలవేణి మామూలు మనిషి అయ్యి లేచి నడిచేంత వరకు నేనే చూసుకుంటాను. అమ్మ జ్యోతి, అమ్మవారికి కళ్ళు నైవేద్యం తీసుకొచ్చా, కానీ అవన్నీ నేల పాలైపోయినాయి. ఏం పర్లేదండి, మీరేం కంగారు పడకండి. నేను నైవేద్యం పెడతాను. చాలా సంతోషం అమ్మా. అమ్మ నీలవేణి, ఆ అమ్మవారి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నువ్వు తొందరలోనే కోలుకుంటావమ్మా. అమ్మా నీలవేణి, ఇక్కడ చెన్నయ్య గారు నిన్నెంత బాగా చూసుకుంటున్నారు. ఇక మాకు వేరే బెంగేం లేదమ్మా. మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తామయ్యా. మంచిదమ్మా. బామ్మగారు, నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. అలాగయ్యా. వస్తామయ్యా. అలాగే. జాగ్రత్తగా చూసుకోమ్మా. సరేనండి. ఏ కనులెన్నడు గమనించని
ఫెనాయిల్ వేసావా? మొత్తం అంతా క్లీన్ చేయి. ఇదెలా తగ్గుతారో ఏంటో, కంపు భరించలేకపోతున్నాం. వా, అదేంటి స్ప్రే అలా కొట్టేసుకుంటున్నారు? చూసావు కదా కంపు పోవడానికి. ఈ కబుర్లకేం తక్కువ లేదు. రాత్రి అవ్వగాని మా తమ్ముడు తాగే బాటిల్ని ఖాళీ చేస్తారుగా, మీ కంపేంటి? అయ్యో, అత్తగారు వింటారు. నువ్వు అలా అనకూడదు కదా కాంచనా. అందరికీ తెలుసులే బావా. ఈ కంపు భరించలేక కాసేపు నా తల పట్టేసినట్టయి. మీకు మళ్ళీ తలనొప్పి వచ్చేసినట్టే. మనవరాల్ని చూసామమ్మా, చాలా సంతోషంగా ఉంది. మా వల్ల ఇంట్లో గొడవ జరిగినందుకు క్షమించండి అమ్మా. సరే, తనని తీసుకెళ్ళాలి అనుకుంటే ఎలాంటి ఫార్మాలిటీస్ అక్కర్లేదు. హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. తారక్ బాబు వద్దన్నారు. తను ఇక్కడుంటేనే బాగుంటుందన్నట్టుగా చెప్పారమ్మా. చెప్పడమే కాదమ్మా, వెళ్ళదు, ఇక్కడే ఉంటుందని గట్టిగా హెచ్చరించాడు కూడా. ఎందుకంటే ఇక్కడైతే కావలసిన సౌకర్యాలుంటాయి కదా, వాళ్ళ దగ్గరే ఉంటాయి. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదమ్మా. అదే మేము అనుకుంటున్నాం. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతామమ్మా. సరే, ఇక వెళ్ళిపోండి. చెప్పాల్సిందేమీ లేదు. అలా కాదమ్మా, కొన్ని పద్ధతులున్నాయి. అమ్మవారు పోసినప్పుడు ఇంట్లో పూజలు చెయ్యాలి, ఆచారాలు పాటించాలి. దయచేసి కాదనకండమ్మా. మీ పిచ్చి పద్ధతులు, ఆచారాలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అమ్మవారు పోసింది, అంతే కదా. శుభ్రంగా ఉంటే అసలు ఇలా వచ్చేదే కాదు. అదొక చర్మ వ్యాధి అంతే. అయ్యో తప్పమ్మా, అలా అనకూడదు. అమ్మవారిని హేళన చేస్తే కళ్ళు పోతాయి. అంటే మా కళ్ళు పోవాలని శాపనార్థాలు పెడుతున్నావా? తల్లి, అది కాదమ్మా, నా ఉద్దేశం అది కాదు. అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి.